హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఐ గిఫ్ట్ వైటీ. సో చూసారుగా 1000 సబ్స్క్రైబ్స్ రీచ్ అయ్యాను, అది కూడా కేవలం 2 monthsలోనే. ఓవరాల్ సపోర్టింగ్ ఫర్ దిస్ అచీవ్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే 2 monthsలో 1000 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు, ఇక్కడ మ్యాటర్ ఎక్కువ మన షార్ట్స్ మీదే ఫోకస్ చేయాలి. సో ప్రతి షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేస్తున్నాను అనే దానికి ఒక లైవ్లో ఒక షార్ట్ వీడియో రికార్డ్ చేశాను. ఇప్పుడు ఆ వీడియో మీకు దీంట్లో అటాచ్ చేశాను, ఆల్రెడీ క్లియర్గా ఉంటుంది. ప్రతి పాయింట్ చూడండి, ఏ చోట ఏవేం టిప్స్ మనం ఫాలో అవ్వాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఆ వీడియోలోకి వెళ్దాం మనం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, నా సజెషన్ ఏంటంటే, వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేశారో ఇటువంటి 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం టిప్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యూట్యూబ్ వాడు నా వీడియోని రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో లైక్ చేయండి ఫస్ట్. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇంకా పెడతాను వీడియోస్, ఎడిటింగ్ ఎలా చేయాలి అది కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోలో పెడతాను. సో వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తున్నా. ఓకే, యూట్యూబ్ స్టూడియో క్లోజ్ చేసాను, యూట్యూబ్ ఆన్ చేశాను. నా ఛానల్ కంటెంట్ వచ్చే ఫిషింగ్ అండ్ గేమింగ్, రెండు కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ పెడుతున్నా. ఇప్పుడు లైవ్లో మీకు ఒక ఫిషింగ్ షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసేటప్పుడు ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. చూడండి, వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆఫ్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే ప్రాసెస్ ఒకటి, ఏ కంటెంట్ పెడుతున్నారో ఆ కంటెంట్ రిలేటెడ్ టైటిల్ అనే హ్యాష్ట్యాగ్ మనం యూజ్ చేయాలి. వేరే కంటెంట్ రిలేటెడ్ యొక్క హ్యాష్ట్యాగ్స్ పెట్టడం వేస్ట్. ఓకే, అదొకటి, దానివల్ల రీచ్ ఉండదు. సో అంతా అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు ఈ వీడియోకి ఒక సౌండ్ అనేది ఖచ్చితంగా పెట్టండి. యూట్యూబ్ వాడు ఇచ్చిన ఫ్రీ సోర్స్ మ్యూజిక్ని వాడుకోవడం చాలా చాలా బెటర్ నా ఒపీనియన్. ఓకే, ప్రతి షార్ట్ వీడియోకి మ్యూజిక్ని వాడండి, అది కూడా కంటెంట్ రిలేటెడ్ మంచి మ్యూజిక్ వాడండి. ఆ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఓన్ వీడియో వాయిస్ ఎంత ఉండాలి, వాడిచ్చిన మ్యూజిక్ ఎంత ఉండాలి అది కూడా సెలెక్ట్ చేసుకుని బెటర్. ఎటువంటి నాయిస్ ఉండకుండా వ్యూవర్స్కి అది కంఫర్టబుల్గా పెట్టండి. సో మ్యూజిక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడే మనం కావాలంటే టెస్ట్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు వీడియోకి, మీకు నచ్చింది పెట్టుకోండి. బట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు నార్మల్గా వీడియోస్ అప్లోడ్ చేసి యూట్యూబ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని పెట్టుకోవడం చాలా బెస్ట్. ఒక మంచి రీచ్ వచ్చిన తర్వాత అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి, అది ఇంకా పర్ఫెక్ట్ అని నేను చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో థంబ్లైన్, షార్ట్ వీడియో కూడా థంబ్లైన్ అంటే యూట్యూబ్ ఆన్ చేసిన వెంటనే మీ వీడియో అవతల వాడికి అట్రాక్ట్ అవ్వాలంటే మనం ఆ ఎడిట్ సింబల్ కొట్టి ఎక్కడైతే మంచిగా వీడియో కనపడుతుందో అది సెలెక్ట్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చి టైటిల్లో మన కంటెంట్ రిలేటెడ్ ఒక మంచి టైటిల్ ఇచ్చుకోవడం బెటర్. ఓకే, నెక్స్ట్ మన కంటెంట్ రిలేటెడ్ షార్ట్ హ్యాష్ట్యాగ్స్ వాడడం చాలా పర్ఫెక్ట్ అని నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇది ఫిషింగ్ రిలేటెడ్ కాబట్టి నేను ఫిషింగ్ రిలేటెడ్ హ్యాష్ట్యాగ్స్ పెడతాను. ఒకవేళ గేమింగ్ పెట్టుకున్నప్పుడు గేమింగ్ అని కూడా పెడతాను. అలాగే మీదైతే ఫుడ్ రిలేటెడ్ పెట్టండి, ఏవైనా ట్రావెల్ రిలేటెడ్ పెట్టండి. ఈ హ్యాష్ట్యాగ్స్ అన్ని పెట్టిన తర్వాత నెక్స్ట్ వీడియో పబ్లిక్ అని పెట్టుకోండి. ఓకే, ఇది ఇంపార్టెంట్. పబ్లిక్ పెట్టిన తర్వాత వీడియోని షెడ్యూల్ చేసుకోండి. ఇప్పుడు చూడండి టైం ఎంత వచ్చింది, 5:42 పెడుతున్నాం. సో నేను ఒక మినిమం 30 minutes 40 minutes టైం తీసుకుంటా వీడియో అప్లోడ్ అవ్వడం. ఎందుకంటే మనం పెట్టిన వీడియో ఒక మంచి క్వాలిటీలో యూట్యూబ్ ప్రాసెస్ చేసి రిలీజ్ చేస్తుంది. సో దానికంటే ఒక టైం కావాలి. వీడియో తీసి వెంటనే అప్లోడ్ చేయడం కరెక్ట్ కాదు. మినిమం 30 నుంచి 40 seconds టైం తీసుకోండి. ఆ టైంలో ఏ ఎడిటింగ్ చేయాలని నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఆడియన్స్. మీ కంటెంట్ రిలేటెడ్ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోండి. కిడ్స్ అయితే కిడ్స్ కాదండి కిడ్స్, మోస్ట్లీ చాలామంది కిడ్స్ కాదని ఉంటుంది, అది కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ రిలేటెడ్ ఆప్షన్. ఈ రిలేటెడ్ ఆప్షన్ అనేది మ్యాక్సిమం నాకు తెలిసి 100 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఎనేబుల్ అవుతుంది. ఆ విధంగా వస్తే అది కూడా సెలెక్ట్ చేయండి, చాలా బెస్ట్. ఎందుకంటే నెక్స్ట్ కింద ఉన్న ఫుల్ వీడియో చూడండి అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ అప్లోడ్ చేయండి. ఈ అప్లోడ్ అవుతుంది కదా, ఇప్పుడు మహా అయితే షార్ట్ వీడియో కాబట్టి ఒక 2-3 minutesలో అయిపోతుంది, అంటే 2 to 3 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఈ టైంలో తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే యూట్యూబ్ స్టూడియో ఆన్ చేయాలి. అది కూడా మనం యూట్యూబ్ స్టూడియో నార్మల్గా యాప్లో ఆన్ చేయడం కాదు, క్రోమ్ ఓపెన్ చేసి ఏ విధంగా ఆన్ చేయాలని చెప్తాను. ఎందుకంటే ఎడిటింగ్ అనేది మోస్ట్లీ క్రోమ్లో మనకి ల్యాప్టాప్ వ్యూ చూపిస్తుంది. సో అందువల్ల నా సజెషన్ ఏంటంటే మీ ఫోన్లో క్రోమ్ ఓపెన్ చేసి యూట్యూబ్ స్టూడియో అని టైప్ చేయండి. ఓకే, యూట్యూబ్ స్టూడియో టైప్ చేయగానే ఆటోమేటిక్గా అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేస్తున్నాను. అది సెలెక్ట్ చేసుకుంటే వ్యూ అనేది ల్యాప్టాప్ వ్యూ కింద మనకు వస్తుంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన వెంటనే అది యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రీడైరెక్టర్ అవుతుంది. ఓకేనా, యూట్యూబ్ స్టూడియోలోకి రీడైరెక్ట్ అయ్యి ఇక్కడ మీ అకౌంట్ లాగిన్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా కొత్తగా ఉంటే అకౌంట్ లాగిన్ అవుతుంది, మీరు ఆటోమేటిక్గా లాగిన్ అయిపోండి. నాది ఆల్రెడీ లాగిన్ అయింది కాబట్టి డైరెక్ట్ వచ్చింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్. రెండోది కంటెంట్. ఈ కంటెంట్లో చూడండి వీడియో జస్ట్ ఇప్పుడే నేను పోస్ట్ చేశాను కదా షార్ట్లో. సో అక్కడ
ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయి ఉంటుంది. ఇది షార్ట్లో ఇక్కడ మనకు ఉంటుంది, చూడండి కావాలంటే. ఇదిగోని పెట్టింది, వీ గాట్ అండ్ ఎక్స్పెన్సివ్ ఫిష్. ఇదే కదా టైటిల్ పెట్టింది. ఇక్కడ ఓన్లీ టైటిల్ ఒకటే ఉంది, ఇంకేమీ లేదు. సో రిమైనింగ్ మనం ఏమేమి పెట్టాలో ఇక్కడ అన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే పర్టికులర్ ఆ షార్ట్ వీడియోని ఓపెన్ చేసాం కదా, ఇక్కడ నుంచి అసలైంది ఉంటుంది మనకి. ఏం పెట్టాలి, ఏం ఎడిటింగ్ చేసుకోవాలి ఈ షార్ట్లో ప్రతిదీ క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనం పెట్టిన వీడియో కాదని సెలెక్ట్ చేస్తున్నారు కదా, టైం కూడా షెడ్యూల్ చేసుకున్నాం. సో వీడియో ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ రిలీజ్ అవ్వడానికి మనకి ఇంకా 40 minutes టైం ఉంది కాబట్టి నేను ఇక్కడ టైటిల్లో మీకు చూపించడం కోసం 4-5 హ్యాష్ట్యాగ్స్ పెట్టాను. ఇక్కడ మనకి టైటిల్లో 100 characters వరకు మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇక్కడ హ్యాష్ట్యాగ్స్ 100 ఫుల్గా మనం యూటిలైజ్ చేసుకోవడం చాలా చాలా బెటర్. నెక్స్ట్ వచ్చే డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ అనేది ఏంటంటే వీడియో గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే పైన టైటిల్ ఏదైతే పెట్టామో ఓవరాల్ దాని అంతటిని కాపీ చేసుకుని ఆ టైటిల్నే మనం డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయొచ్చు. ఓకే, బట్ డిస్క్రిప్షన్కి టైటిల్కి తేడా ఏంటంటే టైటిల్లో 100 characters, బట్ డిస్క్రిప్షన్లో 5000 characters వరకు. అంటే మీరు కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదా హ్యాష్ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చాలా ఉంటాయి, అన్నీ పెట్టుకోండి. నెక్స్ట్ మెయిన్ వచ్చి కిందకు వస్తే ఇక్కడ చూడండి, యాడ్ ట్యాగ్స్ మీనింగ్ ఏంటంటే మీరు ఒక ఫుడ్ రిలేటెడ్ చేస్తున్నారు. చాలామంది బిర్యానీ ఎలా తయారు చేయాలనుకుంటారు, హౌ టు కుక్ బిర్యానీ, హౌ టు ప్రిపేర్ బిర్యానీ అంటారు. ఏవైతే టైప్ చేస్తున్నారు అటువంటి హ్యాష్ట్యాగ్స్ కావాలి మీకు అనుకుంటే కనుక ఇక్కడ ఒక ఫ్రీ సోర్స్ అనేది ఉంది. అదే మన క్రోమ్లోకి వచ్చి మళ్ళీ ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ టైప్ చేయండి ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది. మీరు టైప్ చేస్తే మీకు యూట్యూబ్ రిలేటెడ్ హ్యాష్ట్యాగ్స్ అన్నీ జనరేట్ చేస్తుంది. ఇది ఫ్రీ సోర్స్. ఇది చాలా వరకు తెలియదు, సింపుల్గా టైటిల్ పెట్టేసి అప్లోడ్ చేసేస్తారు. కాదు, ఇది పెడితే చాలా చాలా రీచ్ ఉంటుంది. ఎందుకంటే ఒకడు నీది టైప్ చేశాడు హౌ టు ప్రిపేర్ బిర్యానీ, ఖచ్చితంగా ఈ హ్యాష్ట్యాగ్స్ అని మీరు పెట్టారనుకో యూట్యూబ్ వెంటనే ఆటోమేటిక్గా మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. నేను అదే అంటున్నా. సో ఈ ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది చాలా చాలా బెస్ట్ ఫర్ స్టార్టింగ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే మొబైల్ ఒకటే డ్రాబ్యాక్, వీటిని అన్నింటిలో ఒకేసారి కాపీ చేయడానికి ఉండదు. సో మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క హ్యాష్ట్యాగ్ని అక్కడ ఏమైతే ఉందో సేమ్ అదే విధంగా టైప్ చేయండి. ఇది ఫిషింగ్ రిలేటెడ్ కాబట్టి ఫస్ట్ హ్యాష్ట్యాగ్ ఏముంది, ఫిషింగ్ అని ఉంది కాబట్టి నేను ఫిషింగ్ అని పెట్టేశాను ఇక్కడ. సో అలాగే అక్కడ ఏ అయితే హ్యాష్ట్యాగ్స్ అన్నీ మీరు టైం తీసుకోండి. 40 minutes కాకపోతే 1 hour షెడ్యూల్ పెట్టుకోండి, ఏం పర్లేదు. వీడియో ఫుల్గా మనం హ్యాష్ట్యాగ్స్ పెట్టి అన్నీ అప్లోడ్ చేస్తున్నామా లేదా అది చూసుకోండి. నాకు ల్యాప్టాప్ ఉంది కాబట్టి డైరెక్ట్గా కాపీ పేస్ట్ ఆప్షన్ ఇస్తారు. నేను అక్కడ కాపీ చేసి ఇక్కడ డైరెక్ట్ పేస్ట్ చేస్తాను. బట్ చాలామందికి ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ ల్యాప్టాప్లోనే చేయలేరు కాబట్టి మొబైల్లోనే ఉంటుంది కాబట్టి ఒక్కొక్క హ్యాష్ట్యాగ్ని మీరు క్లియర్గా ఒక్కొక్కటి పేస్ట్ చేయొచ్చు. సో నేను జస్ట్ రెఫరెన్స్ కోసం 2 పెట్టాను. సో ఈ వీడియో అంతా రెడీ అయిపోయింది అని మీరు అనుకుంటే కనుక ఎవ్రీథింగ్ క్రాస్ చెక్ చేసుకోండి. వీడియోకి రిలేటెడ్ వీడియో యాడ్ చేసాము లేదా, హ్యాష్ట్యాగ్స్ అన్నీ పెట్టాం లేదా, డిస్క్రిప్షన్ ఫుల్గా యూజ్ చేసుకున్నాం లేదా, అన్నీ పెట్టిన తర్వాత మీరు వీడియోని సేవ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు 30 to 40 minutes టైం తీసుకుంటున్నారు కాబట్టి వీడియోని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది గైస్, నేనైతే కనుక ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్గా ఏమైతే ఫాలో అవ్వాలో ఈ విధంగా ఫాలో అవుతాను. మొబైల్లో కాబట్టి కొంచెం టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు షెడ్యూల్ అనేది కొంచెం పెంచుకోండి. నాది ల్యాప్టాప్ కాబట్టి ఈజీగా అవుతుంది. ఓకేనా, అందరికీ వీడియో అంటే ఐ హోప్ ఎవరైతే స్టార్ట్ చేశారు ఛానల్ కొత్తగా వాళ్ళకి రీచ్ లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు అన్నది ఐ హోప్ ఈ వీడియోలో మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నా. ఎవరికైనా నచ్చితే కొంచెం నాకు సపోర్ట్ చేయండి, వీడియోని ఫుల్గా చూడండి. మీరు చూస్తేనే నాకు కూడా వాచ్ అవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లైక్ చేయండి, లైక్ చేస్తే యూట్యూబ్ వాడు ఈ వీడియో ఎప్పుడైతే లైక్ చేశారో వేరే వాళ్ళు కూడా ఎక్కువగా రికమెండ్ చేస్తాడు. నా సజెషన్ ఒకటే, నా రిక్వెస్ట్ ఒకటే, ప్లీజ్ లైక్ చేయండి వీడియో. సబ్స్క్రైబ్ అనేది మీకు నచ్చితే చేసుకోండి. ఇంకా నేను ఎడిటింగ్ ఒక వీడియోని ఎలా ఎడిట్ చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతాను. ఒకవేళ ఈ వీడియో రీచ్ బాగా వెళ్తే ఖచ్చితంగా పెడతాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎవరైతే నాకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్.